జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి, సీనియర్ నేత బీఆర్ఎస్ సంబంధించి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ గారు చెప్పండి, మీకు అడ్వాంటేజ్ అవుతుందా జీవన్ రెడ్డి లాంటి నేత, వారితో పాటు వారి అనుచరులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గూటికి తరలి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎట్లా చూస్తారు మీరు? తప్పకుండా జీవన్ రెడ్డి గారి యొక్క ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ జిల్లాలోనే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులు. తన యొక్క అనుచర వర్గం కావచ్చు, తన అనుభవం కావచ్చు, అనేక సంవత్సరాల నుంచి ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా వారు అందించినటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్వ కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి గారి యొక్క ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం కిందనే రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం నమోదైంది. ఈ క్రమంలో ప్రజలు ఒకవైపు మండుతున్నటువంటి పరిస్థితులలో జీవన్ రెడ్డి గారి లాంటి నేత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. దీన్ని ప్రజలు కూడా చాలా గొప్పగా చూస్తారు. ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఊరికనే పార్టీలు మారరు. జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు అని అంటే ఖచ్చితంగా దానిలో ఆంతర్యం ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే జిల్లాలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ సందర్భంగా ఈరోజు కేటీఆర్ గారు రావడం, కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంలో ఈ వెల్లువ చూస్తే, ప్రజల యొక్క స్వచ్ఛందంగా వచ్చి వారిని ఆహ్వానించే విధానం చూస్తే, ఆ కేరింతలు చూస్తే, ఆ యువకుల్లో ఉన్నటువంటి ఉత్సాహం చూస్తే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన నిరసన ఉన్నది అనేటువంటి తెలుస్తున్నది. ఈ సందర్భంలో జీవన్ రెడ్డి గారు రావడం ఏదైతే ఉందో స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆహ్వానించడానికే పార్టీ పక్షాన మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. వారితో పాటు మేమందరం కూడా జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని పార్టీలోకి ఆహ్వానించడం అనేది జరుగుతూ ఉంది. ఎట్లా ఉంది మీ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మంత్రిగా ఉన్నారు, ఇచ్చిన హామీలు అనేది అమలు చేస్తున్నారా? ఏమంటారు మీరు? ఆ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు మంత్రిగా ఉన్నారు, పలుమార్లు ఎన్నికయ్యి మీకు సత్సంబంధాలు ఉన్నాయి. మేము చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు తట్టెడు మన్ను పోయలేదు ఏ ఊర్లో కూడా. అభివృద్ధి అనేది శూన్యం. ఇచ్చిన మాటలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితులు లేరు. ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అసలు ఈ ప్రాంతంలో ఒక మంత్రి ఉన్నాడా అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఎవరికి జవాబుదారీగా ఉన్నాడో కూడా తెలియదు. ఇంకా పైపెచ్చి ఏమంటాడంటే ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు నేను ఏవి చేయలేకపోయినా, చేస్తాను కూడా చెప్తలేడు. ఏం చేయలేకపోయినా మరి చేయలేకపోవడానికి నువ్వు మంత్రిగా ఉండేందుకు మాకు అర్థమవుతలేదు. గతంలో సేమ్ ఇవే శాఖలు నాకు కూడా ఉండే, అద్భుతంగా చేసినాం మేము. మరి ఎందుకు చేయలేకపోతున్నారో ఆయననే ఆలోచించుకోవాలి. మొత్తం మీద జీవన్ రెడ్డి లాంటి నేత ఊరికేనే పార్టీ మారరు. ఆయన వస్తా అంటే స్వాగతం పలుకుతున్నాము, అందుకే కేటీఆర్ గారు వచ్చారు, ఇతర నేతలు వచ్చారు అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరో సీనియర్ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఆ పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి అంత సీనియర్ నేత మీ పార్టీలోకి వస్తున్నారు, మీరు ఎట్లా చూస్తారు? 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి జీవన్ రెడ్డి ఇవాళ 2.5 ఏళ్లలోనే ఆ యొక్క ప్రభుత్వం మీద విరక్తి కలిగింది జీవన్ రెడ్డికి అని అంటే అర్థమవుతుంది. మొత్తం మీద ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వస్తున్నారు అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగా కేటీఆర్ సైతం అభివాదం చేస్తున్నారు. దీనిలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఉన్నారు. మనం చూడొచ్చు. దీనికి సంబంధించి అయితే ఒక ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.